హైదరాబాద్లో అడుగు పెట్టాలంటే డ్రగ్స్ ముఠాలు భయపడిపోతున్నాయా? మత్తు పదార్థాలతో సిటీలోకి వస్తే పోలీసులకు చిక్కడం ఖాయమని భావిస్తున్నాయా? అందుకే తమ దగ్గరికి వచ్చి డ్రగ్స్ తీసుకెళ్లాలని కోరుతున్నాయా? ఇన్నాళ్లు లేనిది డ్రగ్స్ ముఠాలు ఇప్పుడే ఎందుకు వణికిపోతున్నాయి? దీనికి కారణమేంటి? డ్రగ్స్ నియంత్రణలో గత ప్రభుత్వం ఉదాసీనత. బలైపోయిన యువత, పలువురు విద్యార్థులు. డ్రగ్స్ నియంత్రణకు పోలీసులకు సీఎం ఆదేశాలు. వలస దాడులతో బెంబేలెత్తిన డ్రగ్స్ ముఠా. రేవంత్ చర్యలతో డ్రగ్స్ ముఠా వెన్నులో వణుకు. హైదరాబాద్ రాలేమంటూ తేల్చి చెప్పిన డ్రగ్స్ ముఠా. అవును, తెలంగాణలో డ్రగ్స్ ముఠాకు సింహ స్వప్నంగా మారింది రేవంత్ ప్రభుత్వం. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వరుస దాడులతో డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపింది. గత 10 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పరిస్థితిని పరిశీలిస్తే రాష్ట్రంలో డ్రగ్స్ ప్రభావం చాలా తక్కువగా ఉండేది. రాను రాను మహానగరమైన హైదరాబాద్లో పబ్ కల్చర్ విపరీతంగా పెరిగింది. రేవ్ పార్టీలు, నైట్ పార్టీల మీద నియంత్రణ కరువైంది. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ సంఖ్య గణనీయంగా పెరిగింది. హై క్లాస్ లైఫ్ స్టైల్లో డ్రగ్స్ ఒక భాగమైపోయిందని చెప్పవచ్చు. కొందరు సినిమా సెలబ్రిటీలు, మరికొందరు రాజకీయ ప్రముఖుల కొడుకులు, కూతుళ్లు డ్రగ్స్ సేవించే జాబితాలో అత్యధికంగా ఉన్నట్లు గతంలో వార్తలు వెల్లువెత్తాయి. దీంతో తెలంగాణలో గడిచిన దశాబ్ద కాలంగా డ్రగ్స్ దందా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లి విద్యాసంస్థలకు కూడా పాకింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదట్లో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నట్లు భావించేలా చర్యలు చేపట్టింది. కానీ కార్యరూపంలో అది సంపూర్ణం కాలేదు. డ్రగ్స్ విచారణ కేసును అకున్ సబర్వాల్ నేతృత్వంలో చేపట్టినప్పటికీ అంతిమంగా దాని ఫలితం కనిపించలేదు. డ్రగ్స్ రాకెట్లో ఎందరో సినీ ప్రముఖులు, రాజకీయ నేతల కుమారులను అకుల్ సబర్వాల్ గుర్తించారు. విచారణ నిమిత్తం వారిని ప్రశ్నించారు కూడా. అయినప్పటికీ ఆ కేసు విచారణను ఉన్న ఫలంగా నిలిపివేసింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం. అకున్ సబర్వాల్ ను ఆ శాఖ నుంచి తప్పించి వేరే శాఖకు బదిలీ చేసింది. ఆ తర్వాత డ్రగ్స్ కేసు ఊసే ఎత్తలేదు అప్పటి ప్రభుత్వం. ఇందుకు పలు రకాల వాదనలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై గత ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించడంతో తెలంగాణలో డ్రగ్స్ వ్యాప్తి నానాటికి పెరుగుతూ వచ్చింది. గతంలో పబ్బులు, రేవ్ పార్టీలు, నైట్ పార్టీలకే పరిమితమైన డ్రగ్స్ వినియోగం గత 5 ఏళ్లలో ఇంజనీరింగ్, మెడికల్ కళాశాల విద్యార్థుల వరకు వ్యాప్తి చెందింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోకి కూడా డ్రగ్స్ వ్యాప్తి చెందినట్టు పలు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇక గత 10 ఏళ్ల పాలనకు చరమగీతం పాడుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాప్తిపై స్పెషల్ ఫోకస్ చేసింది. డ్రగ్స్ బారి నుంచి యువతను, విద్యార్థులను కాపాడేందుకు నడుం బిగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు ఓ పక్క డ్రగ్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే మరో పక్క పోలీస్ శాఖను అలర్ట్ చేశారు సీఎం. దీంతో తెలంగాణ రాజధాని హైదరాబాద్లో పలు పబ్బుల్లో, విద్యా సంస్థల్లో పోలీసులు దాడులు నిర్వహించి నార్కోటిక్ టెస్టులు చేశారు. అలాగే డ్రగ్స్ ముఠా కదలికలపై ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు చేపట్టారు. ఇక డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి. డ్రగ్స్ రాకెట్లలో సెలబ్రిటీలు, ఎంత పెద్ద బడాబాబులు ఉన్నా వదిలిపెట్టొద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలతో తెలంగాణ పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రస్తుతం డ్రగ్స్ ముఠాలు భయపడుతున్నాయి. ఇప్పట్లో హైదరాబాద్ నగరానికి రాలేమని, అవసరమైతే వాడకందారులే తాము చెప్పిన చోట నుంచి డ్రగ్స్ తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. తాజాగా తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి. బెంగళూరులో ఉన్న కింగ్ పిన్ ను పట్టుకోవడానికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బెంగళూరు వెళ్లారు. డ్రగ్స్ విషయంలో తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో మాదక ద్రవ్యాల విక్రయాల విషయంలో ఈ ముఠా సభ్యులు రోజురోజుకు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మాదక ద్రవ్యాలు విక్రయాలు జరిపే సమయంలో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తే 2 గంటల తర్వాత డ్రగ్స్ ఎక్కడ పెట్టారో ముఠా సభ్యులు వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేస్తున్నారట. ఈ వ్యవహారమంతా ఎవరికీ అనుమానం రాకుండా
చెత్త డబ్బాలో రెడ్ కలర్ కవర్లో, చెట్టు కింది భాగంలో బ్లూ కలర్ కవర్లో రోడ్డు పక్కనే ఉన్న బండి కింద పెట్టి వాడకందారులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలుదారులకు తమ ముఖాలు కనబడకుండా డ్రగ్స్ ముఠా సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినబడవద్దని అధికారులకు ఆదేశించారు. బడా డ్రగ్స్ ర్యాకెట్స్ ఛేదించే పోలీసులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహకం సైతం అందజేస్తామని ఇటీవల సీఎం ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో పోలీసులు పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్కు వచ్చి డ్రగ్స్ విక్రయించడం మంచిది కాదని భావిస్తున్న డ్రగ్స్ ముఠాలు క్రమంగా రూట్ మారుస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ నియంత్రణ విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు తెలంగాణలో డ్రగ్స్ వినియోగించే యువత శాతం పెరుగుతూ వచ్చింది. పలువురు విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళింది. మరో 5 ఏళ్లు డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం ఇలాగే ఉదాసీనంగా వ్యవహరించి ఉంటే రాష్ట్రంలో విద్యార్థులు యువత పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేది. కానీ డ్రగ్స్ నియంత్రణకు సీఎం రేవంత్ కఠిన చర్యలకు పూనుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని భావించవచ్చు. అధికారులకు రేవంత్ ఆదేశాలతో డ్రగ్స్ ముఠా వెన్నులో వణుకు పుట్టింది. దీంతో సరఫరాకు హైదరాబాద్కు రామంటూ మొరాయిస్తున్నారు.